ధర్మం ఓడింది, దౌర్జన్యం గెలిచింది. నాగర్ కర్నూలు పార్లమెంట్ పరాయుని పాలైంది. 40 దశాబ్దాల ఉద్యమ కెరటానికి ఆత్మగౌరవం దక్కలేదు. అయినా సరే బీఆర్ఎస్ ను వీడని బహుజన బాంధవుడు, ధర్మాత్ముడు, ధర్మరాజు అని దళిత సంఘాల నేతలు బీఆర్ఎస్ నాయకులు జట్టి ధర్మరాజును కొనియాడారు. నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీ టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇవ్వద్దని, ధర్మరాజుకి ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ నేతలు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో బాబు జగజ్జీవన్ రావు విగ్రహం ముందు జట్టి ధర్మరాజుకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత ఉద్యమకారులైన మందకృష్ణ మాదిగను, ప్రొఫెసర్ కాసిం ను జైలుకు పంపించిన చరిత్ర కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు పిలుపు మేరకు ఎన్నో తెలంగాణ ఉద్యమాలు నిర్వహించిన జట్టి ధర్మరాజును వదిలేసి కేసీఆర్ నేడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని, ఎంపీ టికెట్ ఎందుకు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి జట్టి ధర్మరాజుకు ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మరి పార్లమెంటు ఈరోజు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పేద ప్రజలకు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణలకు ఇక్కడ ఎంతో ఒక 30 సంవత్సరాల నుంచి జట్టి ధర్మరాజు గారు ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు చేసిండ్రు. కానీ గత ప్రభుత్వాలు వాళ్ళను మాదిగలను పట్టించుకోకపోవడం వల్లనే ఇవాళ బొందబెట్టడం, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడం జరిగింది. ఖబర్దార్, ఇకనైనా మేల్కొని జట్టి ధర్మరాజులను ఈ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా కేటాయించాలని, లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఇక్కడ వచ్చిన మన యువకులకు అందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత్. నా పేరు ఆదిరాల వెంకట. నేను నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఆర్పీ సంఘంలో పనిచేస్తున్నాము. ఇక్కడ నాగర్ కర్నూలు గడ్డల మనం నాగర్ కర్నూలు జట్టి ధర్మరాజు గారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉద్యమంలో పాల్గొంటూ ఇక్కడ పేద ప్రజలకు అంతా సేవ చేసుకుంటూ, వచ్చినోడికి పోయినోడికి మంచి సేవ చేసుకుంటూ అన్ని సేవ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏ గవర్నమెంట్ కూడా ఉద్ధరించి ఏ గవర్నమెంట్ కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. కనీసం ఆయన ఎంతసేపు ఉన్నా రాజకీయంగా వాడుకొని రాజకీయం చేస్తున్నారు కాబట్టి ఆయనకు ఏదో ఒక పదవిస్తలేరు. ఇప్పుడైనా దయచేసి ఇప్పుడు కూడా గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఏ గవర్నమెంట్ కానీ గుర్తించి ఖచ్చితంగా మేము అందరం ధర్మరాజుకు అండగా ఉంటాం. మేము అందరికీ కూడా ధర్మరాజు సపోర్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు కూడా దయచేసి ఎంపీ టికెట్ కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మాట్లాడుతున్నా. ఈ ప్రాంతంలో గతంలో 30 సంవత్సరాల నుంచి జట్టి ధర్మరాజు గారు పేదవాళ్లకు ఒక పెళ్లిళ్ళు కానీ అన్నం పువ్వ లేకపోతే అలా పువ్వ పెట్టి ఈ ప్రాంతంలో అందరిని ఆదుకున్నాడు. అట్లాంటి వ్యక్తి మాదిగా అనే కుల భేదాలు లేకుండా ఈ ప్రాంతంలో ఒక ఎస్సీ రిజర్వ్ ఉంది. కానీ మాది అనే తేడా లేకుండా ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ జట్టి ధర్మరాజు గారికి టికెట్ కేటాయించాలి. లేదా ఈ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా జట్టి ధర్మరాజు గారిని కూర్చోబెట్టి సంప్రదింపులు చెప్పి అందరిని కూర్చోబెట్టి ఒక సంప్రదింపులు చెప్పి ఏదో స్థానం కల్పించాలి టీఆర్ఎస్ పార్టీ. అందుకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని తీసి పక్కకెట్టి రాజకీయంగా తొక్కి పక్కకెట్టినటువంటి వ్యక్తులు ఈ ప్రాంతంలో కనుమరుగు అయిపోయారు. ఈ ప్రాంతంలో ఈరోజు మాజీలు అయిపోయారు కొంతమంది. అట్లాంటి ఈ ప్రాంతం ఇప్పటికైనా గుర్తించకపోతే ఇంకా ఎప్పటికీ మాజీలనే ఉండిపోతారు. గుర్తించి పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత మన కేసీఆర్ గారి పైన ఉంది. అట్లాంటి వ్యక్తిని మీరు పక్కన సమంజసం కాదు. ఇప్పటికైనా గుర్తించి ఎంపీ టికెట్ ఇస్తారా, రాష్ట్ర లెవెల్ జనరల్ సెక్రటరీ ఇస్తారా, రాష్ట్ర పోటీ ఇస్తారా, ఏమి ఇస్తారో మీరు పిలిచి ఇవ్వాలి. లేకపోతే ఈ పార్టీకి మనుగడ ఉండదు. మీ పార్టీకి రాజీనామా చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఈ ప్రాంతంలో జట్టి ధర్మరాజు అనే వ్యక్తిని రాష్ట్ర లెవెల్లో పిలిచి మీ కేసీఆర్ గారు మీరు కూర్చొని మాట్లాడి ఒక 10 నిమిషాలు కేటాయించి మాట్లాడినప్పుడే ఈ పార్టీకి మరో పునరావృతం వస్తుందని చెప్పి మీ ఆశ వ్యక్తం చేస్తున్నాం.